ఈ నెల మే 16న మనం సోషల్ మీడియా గాని చూస్తే 'కాక్రోచ్ జనతా పార్టీ' అని మనం అదొక సంచలనంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఫస్ట్ అదేదో మీమ్‌గా అనిపించినా మనం దాన్ని బాగా గమనిస్తే ఇండియా జెన్‌జీ యూత్ ఎంత వ్యతిరేకంగా ఉన్నారనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే మొన్న సీజేఐ సూర్యకాంత్ గారు చేసిన వ్యాఖ్యల్లో అంటే అన్‌ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాక్రోచెస్‌గా అంటే బొద్దింకలుగా, పారాసైట్స్‌గా ఆయన సంబోధించారు. ఉద్యోగుల్ని కాక్రోచ్‌గా పోల్చారని చెప్పి ఒక ప్రచారం అయితే దేశవ్యాప్తంగా నడుస్తుంది. దాన్నే బలంగా పెట్టుకొని అభిజిత్ దీప్‌కే ఒక సోషల్ మీడియా ఉద్యమాన్ని మొదలుపెట్టారు. దాని పేరే కాక్రోచ్ జనతా పార్టీ. సో, ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే కాక్రోచ్ ఎంత కష్టాల్లో కూడా అది నిలబడి తన జీవనాన్ని ఎలా అయితే సాగిస్తదో, అలాగే నిరుద్యోగ యువత కూడా మా జీవనాన్ని అలాగే సాగిస్తామని చెప్పి దాన్ని ఒక ప్రతీకగా మార్చుకున్నారు. ఉద్యోగం లేదు, డబ్బు లేదు, అలా అని హోదా లేదు. కానీ మేము గట్టిగా నిలబడతాం అనే పోస్టులు ఈ రోజున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ నుంచి వచ్చిన పోస్టులు మనందరం చూస్తున్నాం. సో, అంటే ఈ పోస్టుల వెనక మనం కొంచెం ఆలోచిస్తే ఇక్కడ జెన్‌జీ యొక్క అసంతృప్తి బయటపడుతుంది. అంటే ఉద్యోగ అవకాశాలు గానీ, లేతే నిరుద్యోగం ఎంతైతే ఉందో దాని మీద, అలాగే ఈ వ్యవస్థ ఈ జెన్‌జీల్ని పట్టించుకోవట్లేదనే ఆవేదన ఆ పోస్టుల ద్వారా తెలుస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో జెన్‌జీ తమ కోపాన్ని అంటే వ్యంగ్యంగా పోస్టులు పెట్టి ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ ఒక సంచలనంగా మారిన పరిస్థితి. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మనం చూడొచ్చు 11.3 మిలియన్ ఫాలోవర్స్ కాక్రోచ్ జనతా పార్టీకున్నాయి. అంటే ఇప్పుడు అంటే వీళ్ళందరూ కంపేర్ చేస్తూ బీజేపీకి కూడా తక్కువున్నాయి, మోడీకి కూడా తక్కువున్నాయని చెప్పి చెప్తున్నారు. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన కాక్రోచ్ జనతా పార్టీ నిజంగానే ఒక రాజకీయ శక్తిగా మారుతుందా? లేకపోతే వెనకాల నుండి ఎవరైనా దీన్ని నడిపిస్తున్నారా? అనేది మనం వేచి చూడాలి. అలాగే సోషల్ మీడియా వరకే పరిమితం అవుతుందా? లేకపోతే ఇంకా వీళ్ళ మూవ్‌మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి ఇండియాలో అనేది మనం వి హావ్ టు వెయిట్ అండ్ సీ. మీరు మీ అభిప్రాయాల్ని కామెంట్‌లో తెలపండి. మనం దీన్ని బట్టి నెక్స్ట్ కంటిన్యూయేషన్ వీడియో కూడా చేద్దాం.